అందరికీ నమస్కారం. ఈరోజు మనం పశ్చిమాసియా గురించి మాట్లాడుకోబోతున్నాం. అక్కడ ఈ మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణతో పవర్ డైనమిక్స్ అన్నీ తలకిందులయ్యాయి. ఒక కొత్త వ్యూహాత్మక పరిస్థితి ఏర్పడింది. మరి ఈ కొత్త ఆటలో ఇండియాకి ఎలాంటి అవకాశాలున్నాయి, ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోతున్నాయి చూద్దాం. గతంలో ఉన్న అధికార సమీకరణాలు, రూల్స్ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి. కేవలం 40 రోజుల యుద్ధం ఆలోచించండి, దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక వ్యవస్థను పూర్తిగా కుదిపేసింది. ఇప్పుడు ఇండియాలాంటి పెద్ద దేశాలతో సహా అందరూ ఒక కొత్త దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై వచ్చిన ఒక అనాలిసిస్లో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే, అమెరికా లీడ్ చేసే ఇజ్రాయెల్ సెంట్రిక్గా ఉండే సెక్యూరిటీ సిస్టమ్కి ఇకపై పెద్దగా భవిష్యత్తు లేదు. దీని అర్థం చాలా సింపుల్: పాత హామీలు, పాత అండదండలు ఇక చెల్లవు. ఒక సరికొత్త సెక్యూరిటీ ఈక్వేషన్ కావాలి. సరే, అసలు ఈ కొత్త పశ్చిమాసియా మనకెందుకు ఇంత ముఖ్యం? ఇండియాకి దీనివల్ల వచ్చే నష్టమేంటి, లాభమేంటి? ముందుగా ఆ విషయం అర్థం చేసుకుందాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 54%. ఏంటిది? పోయిన ఏడాది మన దేశం కొన్న ముడిచమురులో సగానికి పైగా, అంటే 54% ఒక్క పశ్చిమాసియా నుంచే వచ్చింది. అంటే ఆలోచించండి, అక్కడ ఏ చిన్న గొడవ జరిగినా దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మన పెట్రోల్ బంకుల మీద, మన ఎకానమీ మీద పడుతుంది. అంత పెద్ద డిపెండెన్సీ అది. ఇది కేవలం చమురు గురించే కాదు, మన వాళ్ల గురించి కూడా. దాదాపు 90 లక్షల మంది, అవును 9 మిలియన్ల భారతీయులు అక్కడుండి పనిచేస్తున్నారు. వాళ్ల సేఫ్టీ మనకు ముఖ్యం. వాళ్లు పంపే డబ్బు అంటే రెమిటెన్సులు మన ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా వెన్నెముక లాంటివి. ఇంకా చెప్పాలంటే, మనకి దేశాలకి మధ్య జరిగే వ్యాపారం విలువెంతో తెలుసా? ఏటా $180 బిలియన్. ఇది చిన్న మొత్తం కాదు. అంటే అక్కడి శాంతి, స్థిరత్వం మన అభివృద్ధికి ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ సంఘర్షణ తర్వాత వచ్చిన పర్యవసానాలు ఏంటి? చెస్ బోర్డు మీద పావుల్లాగా కొన్ని పాత శక్తులు బలహీనపడ్డాయి, కొన్ని కొత్తవి ముందుకు వచ్చాయి. అసలు ఆటగాళ్లు ఇప్పుడు ఎవరిది పైచేయి ఒక్కసారి చూద్దాం. ఇక అమెరికా విషయానికి వస్తే, ఒకప్పుడు గల్ఫ్ దేశాలకు తనే పెద్ద రక్షకుడు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ యుద్ధంలో తన భాగస్వాముల్ని కాపాడలేకపోయింది. దీంతో అమెరికా క్రెడిబిలిటీ బాగా దెబ్బతింది. అసలు అమెరికాను నమ్మొచ్చా అనే ప్రశ్న మొదలైంది. సరిగ్గా ఇదే టైంలో చైనా సీన్లోకొచ్చింది. ఇంతకుముందు వరకు చైనా అంటే అక్కడ కేవలం ఒక ఎకనామిక్ పార్ట్నర్. కాని ఇప్పుడు ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా సంధి చర్చల్లో కీ రోల్ ప్లే చేసి ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్గా, అంటే ఒక శాంతిని నెలకొల్పే శక్తిగా పేరు తెచ్చుకుంది. ఇంకొన్ని కీలక మార్పులు కూడా జరిగాయి. రష్యా ఏమో ఇరాన్కు నమ్మకమైన ఫ్రెండ్గా నిలబడింది. పాకిస్తాన్ మళ్లీ ఒక మధ్యవర్తిగా తన ప్రాధాన్యతని పెంచుకుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఇక అమెరికా ఒక్కరే నమ్ముకుంటే కుదరదు అని డిసైడ్ అయ్యి తమ సెక్యూరిటీ కోసం వేరే దేశాల వైపు చూస్తున్నాయి. సరే, ఈ మొత్తం సీన్లో ఇండియా ఎక్కడుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ పవర్ వాక్యూమ్, అంటే ఈ ఏర్పడిన అధికార శూన్యత ఇండియాకి కొన్ని బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి, తన ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఇదొక మంచి అవకాశం. మరి ఇండియా ఏం చెయ్యొచ్చు? ప్రధానంగా 4 అడుగులు వెయ్యొచ్చు. 1. గల్ఫ్ దేశాలకు నమ్మకమైన సెక్యూరిటీ పార్ట్నర్గా మారడం. 2. యుద్ధం తర్వాత జరిగే పునర్నిర్మాణంలో లీడ్ తీసుకోవడం. 3. ఎవరి మీద ఆధారపడకుండా మరింత స్ట్రాటజిక్ అటానమీ చూపించడం. ఇక 4వది చాలా ముఖ్యమైనది, ఇరాన్తో సంబంధాలను మళ్లీ బలోపేతం చేసుకోవటం. అయితే ఇవన్నీ చెప్పినంత ఈజీ కాదు. ఈ దారి అంతా పూలబాట కాదు. అదొక కత్తిమీద సాము. ఇండియా ముందు కొన్ని పెద్ద సవాళ్లు, రిస్కులు కూడా ఉన్నాయి. అసలు ఇండియా ముందున్న పెద్ద ఛాలెంజెస్ ఏంటి? 1. ఈ గడువులు జరిగే ప్రాంతంలో మనకు కావలసిన ఆయిల్ సప్లైని సెక్యూర్ చేసుకోవడం. 2. చైనా పెరుగుతున్న ప్రభావాన్ని కౌంటర్ చేయడం. 3. ప్రపంచ శక్తుల అండతో మళ్లీ పుంజుకుంటున్న పాకిస్తాన్ని డీల్ చేయడం. 4వది చాలా కష్టమైనది, ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాలు ఈ మూడిటి మధ్య చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయడం. అంతేకాదు ఐఎంఈసీ, చాబహార్ లాంటి ఒకదానికొకటి పోటీగా ఉండే ప్రాజెక్టుల మధ్య కూడా ఒక దారి చూసుకోవాలి. సరే, ఇప్పుడుదాకా మనం రీజనల్గా ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి దీనివల్ల గ్లోబల్గా ఏం మార్పులొస్తున్నాయో, అసలిందులో మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠమేంటో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే, పక్షాలు ఎంచుకునే కాలం పోయింది. ఒకప్పుడు వెస్ట్ వర్సెస్ రెస్ట్ అని, అంటే అమెరికా వైపా, రష్యా వైపా అన్నట్టుండేది. ఇప్పుడు ఆ సీన్ లేదు. ప్రతి దేశం గుడ్డిగా ఒక గ్రూప్లో చేరిపోవట్లేదు. తమకు ఏమవసరమో చూసుకుని దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంటే ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ ఏర్పడుతోంది. ఇందులో రూల్స్ వేరేగా ఉన్నాయి. చారిత్రక పొత్తుల కంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఇష్యూ బేస్డ్గా, అంటే అవసరాన్ని బట్టి కూటములు కడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక బంధాలను కూడా ఒక ఆయుధంగా వాడుకోవచ్చని ఈ సంఘటన నిరూపించింది. చివరగా ఒక పెద్ద ప్రశ్న మన ముందుంది. ఇలా ప్రతిరోజూ పొత్తులు మారిపోతున్న ఈ ప్రపంచంలో ఇండియా తనకంటూ ఒక లీడింగ్ రోల్ని క్రియేట్ చేసుకోగలదా, లేక ఈ పెద్ద దేశాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో నలిగిపోతుందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే రాబోయే 10 ఏళ్లలో మన ఫారెన్ పాలసీ ఎలా ఉండబోతోందో